జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందా? ఓటమి నుంచి బయటపడేందుకే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తుందా? వీడియో చూసే ముందు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇప్పుడు రేపు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. 11:30కి చేస్తారని కొంతమంది, 12:30కి చేస్తారు అని కొంతమంది అంటున్నారు. అయితే దీని మీద అసలు నాకు ఇన్ఫర్మేషనే లేదు అని వాళ్ళ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి కిందట మాట్లాడిండు. కానీ ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే రేపు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఎదురీదుతుంది. అందులో భాగంగానే అజారుద్దీన్ని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది మాట్లాడుకుంటున్న మాట. జూబ్లీహిల్స్లో ముస్లింల ఓట్లు చాలా ఎక్కువ. ఆ మాటకు వస్తే డిసైడింగ్ ఫ్యాక్టర్లో ముస్లింలు ఉంటారు అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి అనలిస్టులు అందరూ చెప్తున్నారు. ముస్లింలు చాలా ఎక్కువగా ఉంటారు. ముస్లింల ఓట్లే కీలకంగా మారబోతున్నాయి. వాళ్ళు ఎటువైపు నిలబడితే ఆ పార్టీ గెలుస్తుంది అని. అందుకే గతంలో ఎంఐఎం కూడా ఇక్కడ అభ్యర్థిని పోటీలో పెట్టింది గతంలో. ఇప్పుడు ఎంఐఎం పార్టీ అభ్యర్థిని పెట్టకపోగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సపోర్ట్ చేయమని చెప్తున్నారు అని బీజేపీ లాంటి పార్టీలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బరిలో ఉన్న నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల అభ్యర్థి అనేది బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఎంఐఎం పార్టీ వాళ్ళ క్యాండిడేట్ని పెట్టక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ని సపోర్ట్ చేస్తుంది అనేది బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో అట్లా ముస్లింల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నాయి. జూబ్లీహిల్స్లో చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకి కావచ్చు, ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీలను నెరవేర్చుకోలేదు. వాళ్ళు ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిర్రు. అవి కాక చాలా డిక్లరేషన్లు కూడా ఇచ్చిర్రు. కానీ వాటి మీద ఈ రోజు వరకు కనీసం పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. కానీ ఈ రోజు వరకు 2-3 పనులు కూడా వాళ్ళు చెప్పినటువంటివి జరగలేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. నియోజకవర్గంలోకి పోయి అదే జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గంకి పోయినా కూడా జనాలు చెప్తున్న మాట ఇదే. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయినాం మేము. మార్పు అని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు చేసింది ఏమీ లేదు అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. జనాల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాటలు ఇవి. సో ఇప్పుడు జూబ్లీహిల్స్లో ముస్లింలు ఎక్కువ కాబట్టి మైనారిటీ నాయకుడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి మైనారిటీ మంత్రి ఎవరు లేరు ప్రభుత్వంలో. 2 ఏళ్ల నుంచి ఆ మంత్రి లేడు. ఆయనకి సంబంధించినటువంటి శాఖ వేరే మంత్రి చూస్తున్నాడు. వేరే మంత్రికి అదనంగా ఆ శాఖని కేటాయించారు. ఇప్పుడు ఒకవేళ ఆ శాఖ మైనారిటీలకి సంబంధించి మంత్రి ఉంటే కనుక ఆ మైనారిటీ శాఖ మంత్రి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏ శాఖలు ఇస్తారు అనేది ఓన్లీ అదొకటే శాఖ ఇస్తారా, ఇంకా ఏ శాఖలు ఇస్తారు అనేది మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం డిసైడ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికైతే ఆ మైనారిటీకి సంబంధించినటువంటి మంత్రి లేడు కాబట్టి ఆ శాఖను వేరొక మంత్రికి ఇచ్చిర్రు. ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నంత మాత్రాన అజారుద్దీన్ చెప్తే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారా? ఇప్పుడు ఈ ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. నిజానికి అజారుద్దీన్ జూబ్లీహిల్స్లో పోటీ చేయాలనుకున్నాడు. ఆయన గతంలో జూబ్లీహిల్స్లో నేను పోటీ చేసినా ఇప్పుడు కూడా అంటే ఉప ఎన్నిక రావడానికంటే కొన్ని రోజుల ముందు అక్కడ ఉప ఎన్నిక జరిగితే కనుక నేనే పోటీ చేస్తానని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పీసీసీ చీఫ్ మాట్లాడిండు గతంలో. హైకమాండ్ డిసైడ్ చేస్తుంది ఎవరికి వాళ్ళు మేము అక్కడ పోటీ చేస్తాము అని చెప్పడానికి ఉండదు. హైకమాండ్ ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు క్యాండిడేట్గా వస్తారు అక్కడ అనుకున్నారు. దాని తర్వాత ఆయనే కట్ చేస్తే ఢిల్లీలో వాళ్ళ పార్టీ అగ్రనాయకుల్ని సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసిండు. దాని తెల్లారి ఆయనకి ఎమ్మెల్సీగా అనౌన్స్ చేస్తూ ఒక నిర్ణయం వచ్చింది బయటికి. ఆ ఎమ్మెల్సీ ఏది అంటే గతంలో దాసోజు శ్రవణ్ కేసు వేసినటువంటి ఎమ్మెల్సీ. గతంలో అలీ ఖాన్ అండ్ కోదండరాంలు ఇద్దరిని ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ పార్టీ చెప్తే దాని మీద కేసు నడుస్తుంది. గతంలో ఉన్నటువంటి దాసోజు శ్రవణ్ కుమార్ అంటే ఆయన కేసు వేసిండు. దాని మీద కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. వాళ్ళది కొట్టేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ని అట్లనే కోదండరాంని మళ్ళీ నామినేట్ చేసింది. అది కూడా పెండింగ్లోనే ఉంది ఇప్పటివరకు. సో ఆయనకు ఆ ఎమ్మెల్సీదే క్లియర్ అవుతుందా లేదా అనేది కొంత డౌట్గా ఉంది. ఇప్పుడు మంత్రివర్గంలోకి నన్ను తీసుకున్నా కూడా రేపు ఒకవేళ ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే కనుక 6 నెలల్లోగా ఆయన చట్టసభలకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. అంటే 6 నెలల్లోగా ఆయన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కాలేదనుకోండి ఆయన మంత్రి పదవి కూడా ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. ఇంకా మంత్రిగా ఉండలేడు ఆయన.
ఒకవేళ ఈ ఎమ్మెల్సీ మీద కనుక ఏదైనా కేసు వీళ్ళని కూడా చేయడానికి వీల్లేదు అంటే కనుక ఆ ఎమ్మెల్సీకి ఈయన అర్హుడు కాకపోతే కనుక మరి వేరేది ఎమ్మెల్సీ ఏదన్నా ఉందా, ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీలు ఏమన్నా ఉన్నాయా ఏంది అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు అయితే ఖాళీ లేవు. జూబ్లీహిల్స్లో ఒక ఎమ్మెల్యే చనిపోతే జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ తప్ప ఇంకొక అవకాశం కనిపిస్తలేదు. ఆ ఎమ్మెల్సీది కూడా కోర్టులో కేసు నడుస్తుంది దాని మీద. సో ఒకవేళ ఇచ్చిన తర్వాత 6 నెలల్లోగా ఆ కేసు కొలిక్కి రాకపోతే కనుక ఈయన మంత్రి పదవి కూడా పోతుంది. ఇంకొకటి ఏంటి అంటే ముస్లింలకు సంబంధించి మైనారిటీలకు సంబంధించి ఒకరిని మంత్రిని చేసినంత మాత్రాన ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ కూడా ఆయన మాట వింటారా? నిజంగా ఆయన మాటకి అంత అదే ఉంటే కనుక గతంలో ఈయన అక్కడ పోటీ చేసినప్పుడు ఓడిపోయేటోడు కాదు కదా అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్లో పోటీ చేసిండు, ఇదే మాగంటి గోపీనాథ్ మీద ఈయన ఓడిపోయినాడు. నిజంగా జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ అక్కడ ముస్లింల డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు కాబట్టి అదే ఈక్వేషన్ వర్కౌట్ అయితే కనుక గతంలోనే అజారుద్దీన్ గెలిచి ఉండాలి కదా. ఆయన గెలవలేదు అంటేనే ఈయన అభ్యర్థిత్వాన్ని ముస్లింలందరూ యాక్సెప్ట్ చెయ్యనట్టు కదా అనే ఒక వర్షన్ కూడా ఉంది. నిజమే, ఆ వర్షన్ని కొట్టేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే ముస్లింలందరూ అజారుద్దీన్ చెప్పే మాట వింటే కనుక ఆయనకి ఓటేయమని చెప్పినప్పుడు ముస్లింలు ఈయనకే ఓటేసేటోళ్ళు, గతంలో ఈయన గెలిచేటోడు, ఓడిపోయింది కదా అక్కడ. సో ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ఆయన చెప్పే మాట విని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఎందుకంటే ముస్లింలు ఈ 2 ఏళ్ల నుంచి కూడా చాలామంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఏమీ చెయ్యలేదు అనేదాన్ని వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. గతంలో షాదీ ముబారక్ వస్తుండే, దాని తర్వాత గురుకులాలు మైనారిటీ స్కూల్స్ ఎంత బ్రహ్మాండంగా నడిచినాయి గత ప్రభుత్వంలో అనేది చూసిరు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఎట్లుంది వాటి పరిస్థితి అనేది కూడా చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ చేసినాయి. ఎందుకంటే షాదీ ముబారక్ లాంటివి వాళ్ళకి డైరెక్ట్గా అప్పుడు వచ్చినటువంటిది కాబట్టి ఇప్పుడు వస్తలేదు. గతంలో కంటే ఇంకా ఏదో ఎక్కువ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే ఏది రాకుండా పోయింది అనే అసంతృప్తి వాళ్ళకు ఉంది. పైగా ఇంకా రకరకాల సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకా రకరకాలవి ఇస్తాము అని చెప్పి ఏమీ చెయ్యలేదు అనేది కూడా ఈ 2 ఏళ్లలో ఏమీ చెయ్యలేదు, ఎందుకోసం ఓటేయాలి అనే పరిస్థితికి వాళ్ళందరూ వచ్చిర్రు. కాబట్టి ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ వాళ్ళ ఒపీనియన్స్ని మార్చుకొని జూబ్లీహిల్స్లో కేవలం ఒక అజారుద్దీన్ బొయ్యి ప్రచారం చేయడం వల్లనో, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ముస్లింలందరూ వాళ్ళ ఇంట్లోకి ఏదో పదవి వచ్చినలాగా సంబరపడిపోయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అంటే అట్లాంటి పరిస్థితి ఏది కనిపిస్తలేదు. ఓపెన్గానే మనకి పరిస్థితులు చూస్తున్నప్పుడు మనకి కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటమి భయం పట్టుకుంది. అందువల్లే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇంత సడన్గా తెర మీదకి వచ్చింది అనేది మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఆ మాటకొస్తే చాలామంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు. అక్కడ ముస్లింల జనాభా ఎక్కువ కాబట్టే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అనేది తెలిసి కాంగ్రెస్ పార్టీ దీన్ని అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలి అనే దాన్ని ఈరోజు సడన్గా తెర మీదకి తీసుకొచ్చింది అంటున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ఓటమిని తనంతట తానే ఒప్పుకున్నట్లయింది. ఎందుకంటే ఒక దిక్కు ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నప్పుడు నామినేషన్లు వేసున్నారు, ప్రచారం నడుస్తుంది, ఇంకొక 10-11 రోజులలో ఎన్నిక ఉన్నప్పుడు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తాము ఆ కమ్యూనిటీకి సంబంధించి అని అన్నారు అంటేనే వీళ్ళకి ఎక్కడో ఓటమి భయం పట్టుకుంది కాంగ్రెస్ పార్టీకి. అందుకోసమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఓపెన్గానే అందరూ మాట్లాడుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వాళ్ళకి ఫలితాన్ని ఇస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నట్లుగా ఇప్పుడు అంటే వాళ్ళు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతాము అనేటువంటి ఓటమి భయంతో ఏ విధంగా అయితే ఉన్నారో అదే నిజమని రుజువు కాబోతుందా ఏంది అనేది జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు చూస్తే మనకి తెలుస్తుంది.